ఎర్రవల్లిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు కేసీఆర్. 2 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టేలా ప్రణాళికను సిద్ధం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను వెనక్కి రప్పించేలా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎర్రవల్లిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశమైనట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు కేసీఆర్. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక సమావేశం కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జరుగుతుంది. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా పార్టీకి సంబంధించి సంస్థాగత నిర్మాణం, అదేవిధంగా సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి అంటే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది కూడా భారీ ఎత్తున చేపట్టాలని చెప్పేసి దీనికి సంబంధించి గత నెల ఫిబ్రవరి 19వ తేదీన తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి తాను ప్రజల్లోనే ఉండాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. దీని సందర్భంగా అంటే పార్టీకి సంబంధించి సంస్థాగత నిర్మాణం అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీకి సంబంధించిన కమిటీల నియామకం అనేది జరగాలి. అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున జరగాలి. దీనికి సంబంధించి ప్రతి పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా నియోజకవర్గ వారిగా వారి నియోజకవర్గాల్లో ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి దిశగా ప్రయత్నించాలి. పార్టీ బలోపేతానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి దీనికి సంబంధించి కీలక సమావేశం అయితే జరుగుతుంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ఓటమి, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా జీరోకే పరిమితమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ తర్వాత అంటే మొన్న జరిగిన ఏదైతే టీచర్ ఎమ్మెల్సీ కానీ అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీలో బీజేపీ 2 స్థానాలు కైవసం చేసుకుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలకు చాలా దూరంగా ఉంది. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికల కోటాకు సంబంధించి ఎమ్మెల్సీ స్థానం ఉంది. ఆ స్థానానికి సంబంధించి అంటే మొత్తం 5 స్థానాలు ఖాళీ అయ్యాయని, దీంట్లో బీఆర్ఎస్ పార్టీకి 1 స్థానం అయితే ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. అంటే పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేల సంఖ్య 28 మంది ఉన్నారు. అదేవిధంగా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. దీనికి సంబంధించి అంటే ఒక ఎమ్మెల్సీ అభ్యర్థికి పార్టీకి సంబంధించిన బలం అయితే ఉంది. రెండో అభ్యర్థికి సంబంధించేసి పోటీ చేయాలా లేదా అనే దానిపై ఈరోజు కీలక చర్చ అయితే జరుగుతుంది. మరోవైపు ఇప్పుడు ఏదైతే ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఇప్పటికే అంటే ఎమ్మెల్సీ అంటే శాసనమండలిలో విప్గా అంటే సత్యవతి రాథోడ్ని విప్గా ఇటీవల ప్రకటించడం జరిగింది. ఆమెకు మరోసారి అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. మరోవైపు ఈ ఎమ్మెల్సీ స్థానానికి అంటే ఇటు గతంలో గవర్నర్ కోటాలో రిజెక్ట్ అయిన దాసోజు శ్రావణ్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా గట్టిగా పోటీ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. వీరితో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈ ఎమ్మెల్సీ స్థానం రేసులో ఉన్నారు. అయితే వీరిలో కేసీఆర్ ఎవరికి అవకాశం ఇస్తారనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు 2వ స్థానానికి సంబంధించి అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఇరుకును పెట్టాలంటే 2వ ఎమ్మెల్సీ స్థానానికి కూడా పోటీ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది అయితే చాలా కీలకంగా ఉంది. కొద్దిసేపటి క్రితం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో అయితే సమావేశం ప్రారంభమైంది. పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు హరీష్ రావు కానీ అదేవిధంగా కేటీఆర్, ఎమ్మెల్సీ కవితతో పాటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఏంటంటే ఏప్రిల్ 27వ తారీఖుతో పార్టీకి సంబంధించి అంటే పార్టీ ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తయితున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాలి. అంటే ఆ వేడుకలన్నింటిని కూడా 27వ తేదీన అంటే ఏప్రిల్ 27వ తేదీన సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి దాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలి, దానికి ఏ విధంగా నిర్వహించాలి అనే దానికి సంబంధించి కూడా కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పార్టీ నేతలందరితో చర్చించి అదేవిధంగా పార్టీకి సంబంధించిన
ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఏడాదంతా కూడా నిర్వహించాలి. ఏడాదంతా నిర్వహిస్తూ గ్రామాన ఈ వేడుకలు నిర్వహిస్తూ ప్రజల్లోకి పూర్తి స్థాయిలో పార్టీని తీసుకువెళ్లే కార్యక్రమాలు నిర్వహించాలి. దీనికి సంబంధించి కొన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఏదైతే సిల్వర్ జూబ్లీ వేడుకలు ఉన్నాయో వాటికి సంబంధించి కమిటీలు కూడా ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ బాధ్యత ఎవరు తీసుకోవాలి ఏంటనే దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుని ఆ కమిటీలకు సంబంధించిన సభ్యులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు పార్టీ సభ్యత్వ కార్యక్రమానికి సంబంధించి కూడా విస్తృత స్థాయిలో, అంటే గతంలో దాదాపు 60 లక్షల మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సైన్యం ఉన్నారు కాబట్టి ఆ సంఖ్యను మరింత పెంచే దిశగా ఈసారి డిజిటల్ సభ్యత నమోదు కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పి దీనికి సంబంధించి యాప్ ఒకటి రూపొందించారు. దాన్ని ప్రజల్లో, అంటే పార్టీ శ్రేణుల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించే అవకాశం ఉంది. మరోవైపు పార్టీకి సంబంధించేసి త్వరలో, అంటే సంస్థాగత నిర్మాణం, అంటే గ్రామ స్థాయి నుంచి కమిటీలు, ఏదైతే పాత కమిటీలు ఉన్నాయో ఆ కమిటీలన్నింటిని కూడా పునరుద్ధరించాలని చెప్పేసి కేసీఆర్ ఇటీవల జరిగిన సమావేశంలో చెప్పారు. కాబట్టి ఆ కమిటీలను కూడా, అంటే ఏ కమిటీలు ఏ విధంగా ఉండాలి ఏంటి అని చెప్పి, కొత్త కమిటీల నియామకం ఏ విధంగా ఉండాలనే అంశాలపై కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. అదేవిధంగా త్వరలో జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించేసి ఏ విధంగా, అంటే పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే విధంగా పార్టీ నేతలంతా ఏ విధంగా కసరత్తు చేయాలనే దానికి సంబంధించి కూడా పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం అయితే చేయనున్నారు. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.